హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బయాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. విటమిన్ B15ని ఏ విటమిన్ పిలుస్తారంటే పంగామిక్ ఆమ్లంను విటమిన్ B15 అంటే 15 అని పిలుస్తారు. 1 గ్రాము కొవ్వు నుంచి ఎన్ని క్యాలరీలు విడుదలవుతుందంటే 9.3 క్యాలరీలు అనేది విడుదలవుతుంది. కింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం అని దేన్ని పిలుస్తామంటే ఆర్జినిన్ని ఆవశ్యక అమైనో ఆమ్లం పిలుస్తాం. చర్మము, రోమాలు, గోళ్ళు తదితరాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రోటీన్ ఏంటంటే కెరాటిన్. తల్లిపాలు ఉన్నటువంటి ప్రోటీన్ శాతం 2.4%. మేకపాలలో ఉండే లాక్టోజ్ శాతం ఎంతంటే 4.2%. అధిక నీటి శాతం ఉన్నటువంటి పాలు ఆవు పాలు. విటమిన్ B12 లోపం ద్వారా వచ్చే రక్తహీనతను ఏమంటారంటే పెర్నీషియస్ రక్తహీనత అంటారు. మానవుడు సాధారణ జీవక్రియ రేటు BMRకి ఎన్ని క్యాలరీ శక్తి అవసరం? 1500 నుంచి 1700 క్యాలరీల శక్తి అవసరం. విటమిన్ A లోపం వల్ల కంటికి వచ్చేటువంటి వ్యాధి జిరప్థాల్మియా. పెద్దల్లో విటమిన్ D లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీనపడడాన్ని ఏమంటారంటే ఆస్టియోమలేషియా. సాధారణ గుండె లైను నియంత్రించే విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం. ఎల్లో ఎంజైమ్ అని దేన్ని పిలుస్తారంటే B2ని ఎల్లో ఎంజైమ్ అని పిలుస్తారు. కండరాలలో అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్ ఏంటంటే మయోసిన్. కింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే చూడండి 15ది D అండ్ ఆన్సర్. పాల చక్కెర లాక్టోజ్లో ఉండే మోనోసాక్రైడ్లు ఏమంటే గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్. సగటున మనిషికి రోజుకి ఎంత మోతాదులో విటమిన్ C అవసరం అని చూస్తే మనం 50 మిల్లీగ్రాములు. అమైనో ఆమ్లంలో సల్ఫర్ ఉంటుంది అని చూసినట్లయితే మనకి మిథియోనిన్లో అనేటువంటి అమైనో ఆమ్లంలో సల్ఫర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.